ముంబై నటి జత్వానీ కేసులో కుక్కల విద్యాసాగర్ను విజయవాడ సబ్ జైలుకు తరలించారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ను పోలీసులు నిన్న రాత్రి ఢిల్లీ నుంచి విజయవాడకు తీసుకొచ్చారు. విద్యాసాగర్ను తెల్లవారుజామున 4 గంటలకు చీఫ్ మెట్రోపాలిటన్ న్యాయమూర్తి ఎదుట ఇబ్రహీంపట్నం పోలీసులు హాజరుపరిచారు. విద్యాసాగర్కు వచ్చే నెల 4 వరకు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. ముంబై నటి జత్వానీ కేసులో కుక్కల విద్యాసాగర్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆయనను డెహ్రాడూన్లో అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ తీసుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. లక్ష్మి, ముంబై నటి జత్వానీ కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి కుక్కల విద్యాసాగర్ ని 2 రోజుల క్రితం డెహ్రాడూన్ లో అరెస్ట్ చేసి ట్రైన్ లో తీసుకురావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే నేను రాత్రి విజయవాడకి చేరుకున్నటువంటి ఇటు విద్యాసాగర్ తో పాటు పోలీసులు ఇప్పుడు అనంతరం కూడా నైట్ ప్రత్యేక వాహనంలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ముంబై నటి జత్వానీ కేసులో ఏదైతే గతంలో పెట్టినటువంటి కుక్కల విద్యాసాగర్ కేసుకు ఆధారంగా ఏదైతే తనను వేధించారంటూ ముంబై నటి జత్వానీ కేసు ప్రస్తుతం అయితే కనుక ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఈ నేపథ్యంలోనే కుక్కల విద్యాసాగర్ ఏదైతే అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో పోలీసులు గాలింపు చర్యల్లో భాగంగా డెహ్రాడూన్ లో ఏదైతే ఫోన్ ఆధారిత టెక్నాలజీని వినియోగించి ఎట్టకేలకైతే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు చూస్తున్నట్లయితే కనుక ఏదైతే ఇటు కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశాలు కనపడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. తన నుంచి కీలకమైనటువంటి ఆధారాలు సేకరించే అవకాశాలు కూడా కనబడుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇందులో ఐపీఎస్ అధికారుల ప్రమేయం ఉన్న నేపథ్యంలోనే ఇప్పటికే ఐపీఎస్ అధికారులు సైతం సస్పెండ్ అవడంతో ఇప్పుడు కీలకంగా వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పై ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. కుక్కల విద్యాసాగర్ ని కస్టడీకి తీసుకుంటే మాత్రం ఈ కేసుకి సంబంధించినటువంటి కీలక అంశాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశాలు కనపడుతున్న నేపథ్యంలోనే ఇటు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన అనంతరం కస్టడీ కోరే అవకాశాలు కూడా కనపడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. లక్ష్మి. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.